ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, తొందరపడి పొరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు అడిగినదే నీ చేతిలో చేరబోతుంది. కాబట్టి ఇలా ప్రతిసారి బాబా ఇదే విధంగా చెబుతున్నాడు అని అనుకోకుండా ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. అనవసరంగా జీవితం పట్ల విరక్తి చెంది మనసంతా పాడు చేసుకుంటూ, ఎక్కువగా ఆలోచనలతో గడుపుతూ, తొందరపడి పొరపాటైనటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నావు. కాబట్టి అవన్నీ కూడా ఇక మానుకో. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. మొదట నీ సాయి చెప్పే మాటను పూర్తిగా విని, ఆ తరువాత నా మాటను విన్న తరువాత అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానిని చేయవచ్చు. నువ్వు కోరింది తప్పకుండా నీకిస్తాను. ఇలా చెప్పడం ప్రతిసారి కూడా సహజమే అని అనుకోవద్దు. ఎందుకంటే నేను ఏది చెప్పినా, ఏది చేసినా అంతా మీ మంచి కోసమే. ముందు ముందు అన్నీ కూడా మీకు జరగబోయేవన్నీ చూసి, జాగ్రత్తగా పరిశీలించి, మీకేది ఇస్తే మంచిది, ఏది మీకు ఇవ్వకపోతే మంచిది అనేవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి, మీ జీవితానికి తగినటువంటివి ఏదైనా కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, ఏవైనా కానీ కేవలం కొన్ని కొన్ని జాగ్రత్తగా చూసి మరీ మీ జీవితానికి ఇస్తుంటాను. అందులో కాస్త సమయం పడుతుంది. కొంతసారి వెంటనే మీరడిగిన వెంటనే జరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలే తప్ప, ఇలా జీవితంలో నేను అనుకున్నది జరగడం లేదని తప్పుడు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. వాటి వలన నీకు ఎలాంటి లాభము చేకూరగా నీ కుటుంబానికి నష్టమే వాటిల్లుతుంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కానీ, లేదంటే ఏదైనా ఒక పొరపాటు పనిని చేసే ముందు కానీ, ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. అది నాకు మంచిదేనా? నేను చేస్తున్నది సరైనదేనా? అని ఇలా మీ మనసుకు మీరే నచ్చ చెప్పుకొని, కాదు కాదు ఇది నాకు అస్సలు సరైనది కాదు. నా జీవితం ఈరోజు కాకపోతే రేపైనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ బాధ కానీ, లేదంటే రేపొచ్చేటటువంటి సంతోషం కానీ ఏదీ కూడా శాశ్వతం కాదు కదా! కాబట్టి ఇప్పుడు నేను సతమతమవుతూ ఉన్నానని, జరగబోయే రోజులు కూడా ఇలాగే ఉంటాయనుకొని నేనెందుకిలా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నాను అని నీ మనసును నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఎవరో రావాలని, ఏదో నీకు చెయ్యాలని ఇలా ఎప్పుడూ కూడా ఆశించవద్దు. ఎవరి బంధం ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో నువ్వైతే పాకులాటలేదు కదా! కాబట్టి వీటి గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు. నీ మాట, నీ గుణం చాలా మంచివి. కాబట్టి ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి కాబట్టి బంధమైన, ధనమైన అన్నీ కూడా నీ దగ్గరికే వస్తాయి. నువ్వేమి వాటికి ఎదురుగా నిలబడి మరి నాకు కావాలి అని అవి దక్కకపోతే వాటి కోసం ప్రాణాలను కూడా అర్పించేందుకైతే నీవు మూర్ఖపు ఆలోచనలు అస్సలు చేయవద్దు. భగవంతుడు అన్నీ చేస్తాడు. అలాగే అన్నీ చేస్తాడని చెప్పి మాత్రం మీరు మీ కర్మల నుండైతే తప్పించుకోలేరు కదా! ఒక వ్యక్తి తన అహంకారణం కారణంగా, అలాగే వారు చేసేటటువంటి కొన్ని స్వంత ప్రయోజనాల కోసం కొన్ని చెడు పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే వారి ఆనందం కోసం కావచ్చు, లేదంటే వారి కుటుంబ ఆనందం కోసం కావచ్చు, కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు. మరి అవన్నీ కూడా కర్మలే కదా! వాటిని తప్పించుకోవడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అలాంటివి మీరు తప్పకుండా అనుభవించాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి కర్మలకు మాత్రమే సహకరిస్తాడు. అలాగే భగవంతుడు నిన్ను కాపాడటానికి నీ జీవితంలో నుండి కొంతమందిని దూరంగా తప్పించేస్తాడు. వారి కోసం నువ్వు అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా వారే కావాలని మాత్రం ఎప్పుడూ కూడా పరిగెత్తకూడదు. అంతా నీ మంచే అని అనుకోవాలి. నీకోసం బాధపడేవారు ఎవరైనా కానీ ఉంటే అది నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి కనుక ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారిలో లేనటువంటి గొప్పతనం నీలో ఏదో దాగి ఉందని సంతోషించు. నువ్వెంత అలసిపోయావో, జీవితం పట్ల ఎంత విసుగు చెందావో నాకు బాగా తెలుసు. కష్టాలు, అలాగే కన్నీళ్ళు ఇవేమీ కూడా శాశ్వతం కావు.
ఇప్పుడు కష్టం వచ్చిందని చెడు మార్గంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన ముందు ముందు రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలే నీకు పెనుముప్పుగా, నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని లేకుండా ప్రతి క్షణం కలవరపెడుతూ ఉంటాయి. వాటి వలన నువ్వు ప్రశాంతంగా జీవించటం కాదు కదా, కనీసం మనశ్శాంతిని పొందేందుకు కూడా కరువైపోతావు. కాబట్టి ఆవేశంలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలను అస్సలు తీసుకోవద్దు. ఒక్కొక్కసారి మీ మనసు అలసిపోతూ ఉంటుంది. అలాగే మీరు ఎంతో ఆశగా ఎదురు చూసేటటువంటి కోరిక కొన్నిసార్లు నెరవేరకపోవడం వలన ఇంకా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీ జీవితం పట్ల విరక్తి చెందుతూ ఉంటారు. అప్పుడు మౌనంగా ఉండండి. బాధను భరించండి. ఓపిక పట్టండి. అంచనాలు పెట్టుకోవడం, మన విషయాలన్నీ కూడా మనకు మనం ఎక్కువగా ఊహించుకోవడం, ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఆశ అనేటటువంటి జీవితాన్ని కల్పిస్తాడు. ఆ విధంగా మన మనసులో పుట్టినటువంటి ఆశ వలన రకరకాల ఆలోచనలతో నా కోరిక, నా సమస్య ఇవేమీ కూడా నెరవేరలేదు కాబట్టి నేను ఈ దారిలో కాకపోతే వేరొక దారిలో వెళ్ళైనా సరే నేను అనుకున్నది నెరవేర్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఒకటి మీకు ఆలస్యం అవుతుందంటే దానివలన మీకు ఎంతో మంచి జరుగుతుందనే అర్థం. అలా ఆలస్యం వెనుక ఎంతో మంచి దాగి ఉంటుంది. అది మీకు ఎప్పటికీ కూడా తెలియదు. ఏదైనా కానీ కావాలి కావాలి అని అనుకుంటూ వాటి గురించే ఆలోచిస్తూ దానికి సంబంధించినటువంటి పని కానీ లేదంటే అందుకోసం నువ్వు ఏమీ కూడా శ్రమ చేయకపోతే అది నీకెప్పటికీ కూడా లభించదు. ఆశించటం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది. ఆశించటం ఎప్పుడూ కూడా తప్పు కాదు. కాకపోతే స్థాయికి మించి ఆశించడం అనేది చాలా తప్పు. నీకేదైతే దక్కాలని రాసి ఉంటుందో అది నీవు వద్దన్నా కూడా నీకు తప్పకుండా దక్కే తీరుతుంది. ఇక నువ్వు కనుక శాసించటం ఆపితే సంతోషం కూడా వెంటనే మొదలవుతుంది. నీ కన్నీళ్లను ఎవ్వరూ కూడా గమనించడం లేదని బాధపడవద్దు. ఈ సాయి నీ నుండి ఎప్పుడూ కూడా నీ ప్రేమను మాత్రమే పొందుతాడు. అలాగే నీ నుండి ఇక ఏది కూడా ఆశించడు. నువ్వు సంతోషంగా ఉండడం కంటే ఆయనకేం కావాలి చెప్పు? ఎవరైనా కానీ గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండొచ్చేమో కానీ ఎవరికీ కూడా అత్యాశ అనేది తగదు. దేనికైనా నీ శ్రమ, నీ శక్తే మూలమవుతుంది. నీకు మించినటువంటి ఒక శక్తి ఈ విశ్వంలో ఇంకేదీ లేదని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. నువ్వు చాలా నీతిగా, నిజాయితీగా నీ శ్రమను నువ్వు చేశావు. అలాగే నువ్వు చేసినటువంటి ప్రతి పనిని భగవంతుడిపై భారం వేసి ఎన్నో రోజుల నుండి అందుకు తగినటువంటి ఆదాయం కానీ లేదా అందులో నీకు మంచి స్థాయి కానీ రావడం లేదని బాధపడుతూ ఉన్నావు. కాకపోతే దానివల్ల నీకు ఎలాంటి లాభం రావడం లేదని నిరుత్సాహం చెందుతూ శ్రమించవలసినటువంటి సమయంలో కాస్త నిరాశ నిస్పృహతో దాని గురించి వదిలేశావు. ఇప్పుడు మరలా చెబుతున్నాను, తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే చెడు మార్గంలో ప్రయాణించాలని అస్సలు అనుకోవద్దు. ఇలా పదే పదే చెబుతున్నానని కూడా ఈ సాయిపై కోపాన్ని పెంచుకోవద్దు. నీ జీవితంలో నువ్వెంత కష్టపడ్డావో, అలాగే ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నావో, ఎంతమందితో మాటలు పడ్డావో, అలాగే ఎందరూ నిన్ను చూసి అవమానించారో నాకు తెలుసు. కాబట్టి వారందరికీ కూడా మంచి గుణపాఠం చెప్పబోతున్నావు. గుర్తుంచుకో, నువ్వు అడిగినదే, నీ కోరికే నేను తప్పకుండా నెరవేర్చి నీకు మంచి ఆదాయం కలిగించేటటువంటి గొప్ప పనిని నీకు ఎదురు వచ్చేలా చేస్తాను. సహనంతో కూడినటువంటి మౌనానికి మించిన గొప్ప తపస్సు ఈ లోకంలో ఏది లేదు. నువ్వెంత సహనంగా ఉన్నావో నీకు వచ్చేటటువంటి లాభం కూడా అంతే ఉంటుంది. చెడు మార్గం అనేది ముందు ముందు వెళుతూ ఉంటే మొదట్లో చాలా సంతోషం కలిగిస్తుంది. ఆ తరువాత నీకు పూర్తిగా అర్థమవుతుంది. దాని అసలు రంగు బయటపడుతుంది. దానివల్ల నీకు ఎంత నష్టం వాటిల్లిందో ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది. అదే భగవంతుడు ఆలస్యం చేసినా ఎప్పుడుకైనా సరే న్యాయమే చేస్తాడు. స్థిరంగా నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాడు. అన్యాయం మాత్రం చేయడు. ఆ విధంగా ఆలస్యం వెనుక ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలను నువ్వు తప్పక తెలుసుకుంటావు. ఓపికతో ఎదురుచూశావు. అలాగే సహనంగా ఉన్నావు. నీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా రాబోతుంది. ఈ సాయిపై విశ్వాసం ఉంచి నేను చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.